నమస్తే, వెల్కమ్ టు IBR నౌ. దిస్ ఇస్ జ్యోతి. సర్పంచ్ అంటే ఊరికి నాయకుడు. ఊరిలో ఏం జరగాలన్నా నాయకుడి కనుసన్నల్లో ఉంటుంది. ఊరికి ఏ అధికారి వచ్చినా ముందుగా సర్పంచ్కి తెలియాల్సిందే. ఊరి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర ఎనలేనిది. గ్రామ అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి అయినట్లు. సర్పంచ్గా నిలబడాలంటే ఎంతో ముందు చూపు, ఎంతో ప్రణాళిక అవసరం. పదవి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. అలాంటి అభివృద్ధిని పరుగులు పెట్టించగల నాయకురాలు మన ఆకుల స్రవంతి రుద్రప్రసాద్ గారు. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. దేశాభివృద్ధిలో రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమో గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అంతే కీలకం. అందుకే అంకిత భావంతో, ముందు చూపుతో గ్రామాభివృద్ధికి ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం చంద్రయ్యపల్లె గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న ఆకుల స్రవంతి రుద్రప్రసాద్ గారి అంతరంగాన్ని తెలుసుకుందాం. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్న ఆకుల స్రవంతి. నా భర్త రుద్రప్రసాద్ మా గ్రామంలో సాంఘిక సేవలు కొనసాగిస్తున్నాడు. మా మామ లెఫ్ట్ పార్టీ భావాలు కలిగినటువంటి వాడు. అదే ధోరణితో భూములు కూడా పంచివ్వడం జరిగింది. చంద్రయ్య అనే మా తాత ఈ గ్రామానికి పురుడు పోసిండు. వారి వారసులమైన మేము ఈ గ్రామాన్ని ఇంకా ఉన్నత స్థితికి చేర్చి ఆదర్శ గ్రామంగా మార్చడానికి నా భర్త ప్రోత్సాహంతో, గ్రామ ప్రజల ఆశీస్సులతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశానంటున్న ఆకుల స్రవంతి రుద్రప్రసాద్ గారు మా IBR నౌ ప్రతినిధి ముఖాముఖి. దిస్ ఈస్ సృజన రాజేష్. సో ఈ రోజు మనం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం చంద్రయ్యపల్లిలోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల స్రవంతి గారితో ఉన్నాము. మేడం, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది చిన్న కొరపోల్, మా అమ్మ వాళ్ళది. మా డాడీ పేరు ఆత్మకూరి సారయ్య. నేను ఫస్ట్ డాటర్ని. మాకు ఒక చెల్లె ఉంది, బ్రదర్ ఉన్నారు. మాకు 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు 7 years రన్నింగ్ అవుతుంది. మా మావయ్య గతంలో చాలా రాజకీయ పోరాటం చేశారు. ఇంట్లో ఆపదున్నా తాను స్వయంగా తన ఇంటి మనిషిలాగా సేవ చేశారు చాలా. కాబట్టి ఆ కుటుంబాలు మాకు అండగా ఉంటూ మమ్మల్ని ఇప్పుడు గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం టైంకు రావట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు టైంకు రా. మేము కూడా గతంలో మా సారు బస్సు గురించి చాలా పోరాటం చేసి ఊరికి బస్సు వచ్చేలా చేశాడు. పిల్లలు స్కూల్కు వెళ్ళకున్నా కూడా వాళ్ళకి మోటివేషన్ చేయించి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించేలా చేశాడు. తనకి రాజకీయ విషయాలంటే చాలా ఇష్టం. ఊరి కోసం ఏదో చాలా చేయాలని తన ఆశయం. హైదరాబాద్లో ఆయనకు జాబ్ వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టి ఊరికి సేవ చేయాలని వచ్చి ఇక్కడ పంచగా నిలబడి ఊరికి సేవ చేయాలని ఆయన అనుకుంటున్నారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ ఊరికి ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి? ప్రభుత్వం నుండి పథకాలు వస్తున్నాయి కానీ అవి పేదలకు అందట్లేవు. కాబట్టి మేము అవి అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ పేదలకు అందించేలా మేము చూసుకుంటాం. అర్హులైతే ఎవరైతే ఉన్నారో గ్రామ సభ తీర్మానం ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేలా మేము చేస్తాం. వ్యవసాయ భూములకు బాటలు లేవు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దారులన్నీ మేము సమకూరుస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మేము సేవ చేస్తాం. మా ఊరిలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వారి కోసం మేము ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక మహిళా సర్పంచ్గా మీరు ఎన్నుకోబడిన తర్వాత మీ గ్రామ మహిళలకి మీరు ఎటువంటి సహకారం అందిస్తారు? నేను మహిళా సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత ఇక్కడ పురుషాధికత్వం ఎక్కువగా ఉంది కాబట్టి మహిళలందరికీ పెద్దపీట వేసి మహిళా సంఘాలందరికీ రుణాలు ఇప్పిస్తానని, వాళ్ళకి న్యాయం చేస్తానని, వితంతులకు అందరికీ న్యాయం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు చదువుకున్న మహిళలు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి స్వయం ఉపాధి కల్పిస్తాం మేము. సార్, మీరు ఒక కుటుంబ సభ్యునిగా మీరు తనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పుడు నాకు ఒక ఆశయంతో నేను గ్రామంలో సర్పంచ్ కావాలని ఉంది. కాకుండా ఏంటంటే మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల సరే ఆమె ఏంటంటే నా ఆశయం కోసం పోటీ చేస్తాను సిద్ధమైంది. అంతకుముందు నాకు ఇంట్రెస్ట్ లేకుండే నా ఆశయం కోసం గ్రామంలో ఎంతో చేయాలన్నది కాబట్టి నాకు ఆమె సపోర్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈరోజు మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ వచ్చినా కూడా ఈరోజు పురుషాధికత్వం కొనసాగుతుంది. పురుషుల మధ్యనే పోటీ జరుగుతున్నట్టు చూస్తున్నది సామాజిక వర్గం. కానీ నేను అనుకునేది ఏంటంటే ఒక మహిళా సర్పంచ్ మేము గెలిస్తే ఈ రోజు మహిళా సర్పంచ్ లెక్కనే ఈ రోజు పాలన జరిగే విధంగా చూసుకుంటాను. నేను ఖచ్చితంగా ఆమెకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటూ ప్రతి దానికి నేను సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తానని ఆశిస్తున్నాను. మేడం, మహిళా సర్పంచ్గా మీరు మీ గ్రామ ప్రజలకి, ఓటర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మమ్మల్ని మాత్రం గెలిపిస్తే మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పథకం మీకు అందజేస్తాం.
దయచేసి మమ్మల్ని గెలిపించండి. మాకు మా వార్డ్ మెంబర్స్కి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సో ఇది అండి వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ మండలం చంద్రయ్యపల్లిలోని సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఆకుల శ్రవంతి గారి అభ్యర్థన. చూశారు కదండి, కుల మత వర్గాల వారు అనే పక్షపాత ధోరణితో కాకుండా ఏ నాయకులైతే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్వతో ముఖాభివృద్ధి పదంలో నడిపించగలరో ఆ నాయకుల్ని సర్పంచ్గా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. చంద్రయ్యపల్లె గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న ఆకుల శ్రవంతి రుద్రప్రసాద్ గారు గెలుపొందాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.